యశస్విని, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, క్విక్గా ఆన్సర్స్ చెప్పాలి. సరే. లైఫ్లో మనకు ఒక ఫ్రెండ్ అవసరమా? అవసరమే. సో అప్పుడు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి మరి? మనల్ని మనలా అర్థం చేసుకునే వాళ్ళు మంచి ఫ్రెండ్ అవ్వచ్చు. అప్పుడు అలాంటి ఫ్రెండ్ ఎప్పుడు పక్కనే ఉండాలా? పక్కనే ఉండక్కర్లేదు. దూరంగా ఉన్నా మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు హెల్ప్ చేయగలడానికి రెడీగా ఉంటే చాలు. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ జీవితకాలం ఉంటుందన్నమాట. నా దృష్టిలో ఉండొచ్చు, కానీ చాలామందికి ఉండకపోవచ్చు కూడా. నువ్వు అలాంటి ఫ్రెండ్ అవ్వగలిగావా ఎప్పుడైనా? అవ్వగలిగాను. అప్పుడు ఎంతమంది నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు? నా ఫ్రెండ్స్ అందరు నాతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. నైస్. సో ఇప్పుడు ఫ్రెండ్ అనగానే ఫస్ట్ థాట్ ఎవరు నీకు? స్వామి. సాయిరామ్ ఫ్రెండ్స్, ఇలా మీ అందరికీ స్నేహం గురించి, స్నేహితుల గురించి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు వచ్చుంటాయి. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆగి ఇలా ఆలోచించారా? మనం ఎప్పుడూ మనకి స్నేహితులు ఉంటే బాగుంటుంది అనుకుంటాం, మన స్నేహితులు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఒకసారైనా మనం ఎవరికైనా ఒక మంచి ఫ్రెండ్లా ఉన్నామా, ఉండగలిగామా అని ఎప్పుడైనా ఆలోచించామా? అది చాలా మంచి క్వశ్చన్ జయ. ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఎవరైనా మన ఫ్రెండ్ అవ్వాలంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు లేకపోతే సంతోషాలు ఏదైనా షేర్ చేయాలంటే మనం అప్రోచబుల్గా ఉండాలి. సో హ్యాపీగా ఉంటే, ఆనందంగా ఉంటే వాళ్ళు అనుకుంటారు, ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు, హెల్ప్ కావాలంటే చేస్తారని. కానీ మనమే ఒక క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టి కూర్చుంటే వాళ్ళేమో అయ్యో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ, మళ్ళీ మనం వెళ్ళి చెప్తే బర్డెన్ అయిపోతుంది, ఎందుకు మాట్లాడడం అనుకుంటారు. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా వచ్చి మనతో మాట్లాడి మన ఫ్రెండ్ అవ్వాలంటే ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలి. అలానే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఓపిక అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో వాళ్ళు వచ్చారు మన దగ్గరికి ఏదో ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి, మనం మైండ్ ఫ్రీ, మనకేం థాట్స్ లేకుండా వాళ్ళ చెప్తున్న వాళ్ళ బాధని మనం కమెంట్ చేయకోకుండా లేకపోతే జడ్జ్ చేయకోకుండా వీ షుడ్ బి గుడ్ లిజనర్స్ టు దెమ్. అప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. అంతేకాదు రుషినా, మనం వినిన తర్వాత వాళ్ళు ఏం షేర్ చేసుకున్న ప్రాబ్లం అయినా ఏమైనా షేర్ చేసుకున్న తర్వాత మనం 10 మందికి చెప్పకూడదు. వాళ్ళు మనల్ని నమ్మి అది షేర్ చేసుకున్నారు, 10 మందికి చెప్పామనుకో అది బాగోదు. మన శక్తి మేరకు మనం సహాయం చేయడం అంతవరకే. ఎందుకంటే ఏ బంధానికైనా 2 విషయాలు చాలా ఇంపార్టెంట్, ఒకటి నమ్మకం, ఇంకోటి నిజాయితీ. బాగా చెప్పావు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు పక్క వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొని మన లైఫ్కి కోరిలేట్ చేయకూడదు. అలా చేసామంటే మనం ఓవర్ థింక్ చేసి, ఒకవేళ మనం ఆ పొజిషన్లో ఉంటే ఏమవుతుంది, ఇదైతే ఏమవుతుంది, అదైతే ఏమవుతుందని చాలా ఆలోచించి మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. సో యువతల వాళ్ళ ప్రాబ్లం ఎలా చెప్తున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆ ప్రాబ్లం మనం విని మనం చేయాల్సిన హెల్ప్ మనం చేయగలిగితే వాళ్ళకి చేయాలి. ఇవన్నీ ఇన్న తర్వాత ఒకటే గుర్తొస్తుంది, ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం. సో మనం ఆ ఫీలింగ్ ఎదుటి వారికి కల్పించామంటే, అంటే నాకంటూ ఒకరున్నారు, నా బాధలు వినేకి ఒకరున్నారు, దెన్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ గోల్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తే చాలు. యశస్విని, నువ్వు ముందు ఒక మాట చెప్పావు కదా, ఎప్పుడు మనం నవ్వుతూ ఉంటే వేరే వాళ్ళకి మన దగ్గరికి వచ్చి ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందని. ఇప్పుడు దానికి సంబంధించి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక స్వామి స్టూడెంట్ ట్రైనింగ్ కోసం మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ హ్యాబిట్స్తో, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో కొన్ని రోజుల తర్వాత ఒకటి అబ్జర్వ్ చేశారు అన్న, రోజు తినడానికి వెళ్ళినప్పుడు లంచ్ టైంలో ఇంకో ఎంప్లాయీ, తన టీం కూడా కాదు, రోజు తన పక్కనే వచ్చి తినేవారు. సో ఒక రోజు అడిగారు, మీరు మా టీం నుంచి కూడా కాదు, మరి ఎందుకు నాతో రోజు కూర్చుంటున్నారు, మనకి ఏ కామన్ గ్రౌండ్స్ లేవు, మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూర్చొని లంచ్ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అడిగారు. అప్పుడు తను అన్నారంట, మీతో ఉన్నప్పుడు నాలాగే ఉంటాను, ఏ యాక్టింగ్ ఏమీ అవసరం లేదు, సంతోషంగా ఉంటాను, ఒక మంచి ఫీలింగ్ నాకు కలుగుతుంది,
అందుకే రోజు మీతో కూర్చుంటాను అన్నారు. ఇదే కాదు, ఇంకా లాస్ట్ రోజు అన్నాక ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫ్లోర్లో ఉన్న 100 మంది అందరూ బాధపడ్డారంట కొంచెం. అదే ఎందుకు బాధపడుతున్నారు, మీకు పరిచయం ఏం లేదు, అంత పరిచయం లేదు, పైగా నేనేమి అంత మాట్లాడలేదు మీతో, మరి ఆ ఫీలింగ్ ఎందుకు మిస్ అవుతున్నారని, ఎందుకు ఫీల్ అవుతున్నారని అడిగితే అప్పుడు అందరూ అన్నారంట, మీరు ఇది ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మీరు నవ్వుతూ వస్తారు, రోజంతా నవ్వుతూ గడుపుతారు, ఎవరితో మాట్లాడినా సరే మీరు నవ్వుతూనే మాట్లాడతారు, మీరు అలా చేసినప్పుడల్లా మాకు ఒక పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ అవుతుంది, మేము మంచిగా ఫీల్ అవుతాం, అది ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మేము అది మిస్ అవుతాం కదా, అందుకే మాకు అలా అనిపిస్తుంది. అదే ఇంగ్లీష్లో అంటారు కదా, స్మైల్ అ వైల్ యూ స్మైల్ అండ్ అనదర్ స్మైల్, దెన్ దెర్ విల్ బీ మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్, అండ్ దెన్ లైఫ్ విల్ బికమ్ వర్త్ వైల్ జస్ట్ బికాజ్ యూ స్మైల్డ్. చాలా మంచి కొటేషన్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఆలోచన, మనిషి ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. బయట హ్యాపీగా ఉన్న లోపల అనేది అందరికీ ఒక ప్రాబ్లం ఉంటుంది లోపల. సో ఈ సిచ్యువేషన్ నాకు ఈ విజయవాడలో చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది, వెరీ లైవ్లీ అనమాట, అందరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, చాలా లైవ్లీ బబ్లీగా. కానీ ఒక్కటిగా కూర్చున్నప్పుడు చాలా డల్గా అయిపోయేది. సరే అబ్జర్వ్ చేశా కొంతసేపు, దాని తర్వాత వెళ్ళి అడిగా, ఏమైనా అయ్యిందా, ఏమైనా ఉంటే చెప్పు, వింటాను, పర్లేదు అని. ఏం లేదు, అంతా బాగానే ఉంది, అవసరం ఏం లేదు అని అనింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడితే కలిసిపోతుంది నవ్వుతూ. అనిపించింది, అరే ఏదో ఉంది లోపల, పైకి హ్యాపీగా ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, సరే టైం తీసుకొనిలే, ప్రస్తుతానికి చెప్పినా వింటాలే అని. టైం పాస్ అయింది, అలానే కొన్ని రోజులు గడిచినాయి, కానీ ఇంకా రాలేదు తను. సో అప్పుడు ఏమైందంటే నేనే వెళ్ళాను తన దగ్గరికి, ఒక పేపర్ పెన్నుతో వెళ్ళి కూర్చున్నా. సో అప్పుడు ఏం చెప్పానంటే, చూడు ఏం మాట్లాడద్దు, జస్ట్ రాయి, ప్రస్తుతానికి నీ మైండ్లో ఏం జరుగుతుంది, ఏం అనిపిస్తుంది రాసేయి పేపర్ మీద. అప్పుడు తను స్టార్ట్ చేసింది రాయడం. సో నేను కూడా లైక్ మాట్లాడడం వద్దనుకోయింది కదా, ఎందుకులే అని నేను కూడా ఇంకా పేపర్లో మా కన్వర్జేషన్ అనేది అలా పేపర్లోనే జరిగిపోయింది. ఇలా ఒకటని కాదు, ఒక 2-3 జరిగినాయి. సొల్యూషన్స్ ఎక్కువ ఇవ్వలేం మనం, బట్ ఏదో ఒక కాన్ఫిడెన్స్, హాయ్ అనేది కలిగించాం. సో ఏమైందంటే ఆ 2-3 కాన్వర్జేషన్స్ తర్వాత తను లైక్ లైవ్గా వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం, ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్, ఏదైనా గుడ్ బ్యాడ్ ఏదైనా ఫేస్ టు ఫేస్ అనేది మాట్లాడుకున్నాం. సో టైం అనేది పట్టింది తను ఓపెన్ అప్ అవ్వడానికి, కానీ ఆ ఫైనల్ పాయింట్ తనకి హ్యాపీగా ఉండేది మన గోల్. అండ్ అప్పుడు అనిపించింది, ఓకే, ఐ హ్యావ్ అచీవ్డ్ సమ్ గోల్ టు గివ్ హర్ హ్యాపీనెస్ అని. అదే రుషిన, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఓపెన్ అవ్వరు. సో మన తరఫు నుంచి మనం అందరితోనే ఫ్రెండ్లీగా ఉండాలంటే, నువ్వు చెప్పినట్టు మనం సుహృద్భావంతో ఉండాలంటే మనం గివింగ్ అనే ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నువ్వు తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ టైం, నీ ఎనర్జీ, తన బాధను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశావు. అలాగే ఆ సాయి బ్రదర్ కూడా నవ్విస్తూ అందరికీ ఒక పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ చేశారు ఆఫీస్లో. సో అలాగే మనం ఏం చేసినా సరే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకోకుండా మనం ఇస్తే అదొక మంచి ఫీలింగ్ కలుగుతుంది మన దగ్గర. అవును జయ, మనిషి అన్నాక పక్క వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తామంటే ఎక్కడో మనకి లోపల ఉంటుంది, ఆ ఫ్యూచర్లో నాకేదైనా అవుతే వాళ్ళు కూడా వచ్చిన హెల్ప్ చేయాలని ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం పక్క వాళ్ళకి అన్నీ హెల్ప్ చేస్తూ అన్నీ ఇస్తూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇవన్నీ చేయడం చాలా కష్టం కదా. అవును యశస్విని, కానీ కష్టమని మనం వదిలేయలేం కదా. అలాగా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి ఏదైనా, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏమైనా సరే మనకి ప్రాక్టీస్ తర్వాతే వస్తుంది కదా, ఇది కూడా అంతే. కానీ ఈ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఈజీగా రాదు. సో ఈ గివింగ్ అనే క్వాలిటీ మనం స్వామి దగ్గరే బాగా నేర్చుకోవచ్చు మనం. సో నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను, మనకు అర్థమవుతుంది ఏంటి ఇది అని. సో ఒకసారి అనిల్ కుమార్ సార్ పుట్టవర్తి నుంచి బృందావన్కి స్వామితో కారులో వెళ్తున్నారు. స్వామి దారిలో కొద్దిసేపు ఆగి కొంతమందికి పర్స్ నుంచి ఏదో తీసి ఇచ్చారు. సో ఇప్పుడు అనిల్ కుమార్ సార్ నేను అడగాలా లేదా అని ఆలోచించి
కొద్దిసేపు తర్వాత కొంచెం ధైర్యం చేసి అడిగారు స్వామిని, స్వామి మీరు ఏమి ఇచ్చారు అని. స్వామి అన్నారు, నేను 500 రూపాయలు ఇచ్చాను వాళ్ళందరికీ అన్నారు. స్వామి ఎందుకు ఇచ్చారు స్వామి అంటే, వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు, భోజనానికి చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే 500 రూపాయలు ఇచ్చాను అన్నారు. కానీ స్వామి మీరు 500 రూపాయలు ఇచ్చారు, అంత పెద్ద అమౌంట్ ఇచ్చారు కదా, అసలు వాళ్ళకి మీరు ఎవరో కూడా తెలీదు, మీరు ఇచ్చిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు అని అడిగారు. అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా, స్వామి నాకు థ్యాంక్స్ అవన్నీ ఏం అక్కర్లొద్దు, నేను ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు, ఆ ఇవ్వడం అనేది నా బాధ్యత, అందుకే ఇస్తున్నాను అని చెప్పారు. ఇలాగే ఇంకో ఇన్సిడెంట్ ఉంది. వాటర్ ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్కి 700 విలేజెస్కి వాటర్ సప్లై చేశారు స్వామి. సో హెడ్ ఆఫ్ ద విలేజెస్ అందరూ స్వామి ఇంత పెద్ద పని చేశారని దర్శనంకి వచ్చారు మార్నింగ్. అప్పుడు స్వామి వచ్చినప్పుడు వీళ్ళు లేచి స్వామికి చెప్పారు, స్వామి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ వాటర్ సప్లై ఇచ్చినందుకు, చాలా సంవత్సరాల నుంచి మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము, మీ లవ్ అండ్ కన్సర్న్ వల్లే మాకు ఇప్పుడు అన్నీ బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అప్పుడు స్వామి ఏమో వాళ్ళ వైపు చూసి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సర్వీస్ చేయడానికి మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. స్వామి అంత పెద్ద పని చేసిన స్వామి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు వెనక్కి, జస్ట్ స్వామి అనుకున్నారు ఇంత పెద్ద ఆపర్చునిటీ, నా లవ్ వాళ్ళకి ఎలా చూపించాలో అని ఇచ్చారు నాకు, సో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పారు. సో ఇక్కడ మన చిన్నది ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో వచ్చి 10 నిమిషాలు 20 నిమిషాలు మనతో కూర్చొని మాట్లాడతారు, తర్వాత మనకు అనిపించుకోకూడదు వాళ్ళు ఒకరోజు మన దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని, నేను చెప్పిన మాటలు నువ్వు విన్నావు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఉన్నావని మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చింది ఎందుకంటే మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు, మన దగ్గర ఉన్న మన లవ్ కన్సర్న్ పక్క వాళ్ళకి ఎలా చూపించాలో అని ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తారు వాళ్ళు. సో జయ యశస్విని, ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 ఆస్పెక్ట్స్ అనేది గుర్తుంచుకోవాలి, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీనెస్, ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. ఇప్పుడు నువ్వు చెప్పావు ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఫ్రెండ్షిప్తో వచ్చేటివి. ఫ్రెండ్షిప్ మనం ఒక వ్యక్తితో చేయొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేయొచ్చు, అక్కడికే లిమిట్ ఉంటుంది. ఫ్రెండ్లీనెస్ అనేది యూ కెన్ బీ ఫ్రెండ్లీ విత్ ఎనీ వన్, అది నేచర్ అయి ఉండొచ్చు, అనిమల్స్ అయి ఉండొచ్చు, మనుషులైనా అయి ఉండొచ్చు, యూ కెన్ బీ ఫ్రెండ్లీ విత్ ఎనీ వన్, ఇట్ హ్యాస్ నో లిమిట్. ఫ్రెండ్షిప్ అనేది వరల్డ్లీ అండ్ మెటీరియలిస్టిక్, అదే ఫ్రెండ్లీనెస్ అంటే ఇట్ ఇస్ డివైన్. అదే ఏ డిఫరెన్స్ లేకోకుండా మనం అందరి పట్ల సుహృద్భావంతో కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, స్వామి చెప్పిన 2 కొటేషన్స్ గుర్తొస్తున్నాయి. ఫస్ట్, డోంట్ జడ్జ్ ఎనీవన్. సెకండ్, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. ఇప్పుడు మనం ఒక స్నేహితులతో ఉన్నామంటే, ఒక ఫ్రెండ్తో ఉన్నప్పుడు మనం జడ్జ్ చేయాల్సిందేది వాళ్ళని కాదు, మన యాక్షన్స్ని మనం జడ్జ్ చేయాలి. వాళ్ళతో ఉన్నప్పుడు మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నామా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా, మనం గ్రో అవుతున్నామా, అలానే వాళ్ళు కూడా మనతో ఉన్నప్పుడు వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా, వాళ్ళు గ్రో అవుతున్నారా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ ఇవి జరగకపోతే మనం ఆ కంపెనీ నుంచి దూరం ఉండడం మనకే మంచిది. రిషినా, నీకు గుర్తొస్తుందా స్వామి ఒక డిస్కోర్స్లో స్నేహం గురించి ఒక పద్యం చెప్పారు, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం. ఒక స్నేహితుడుగా, మంచి స్నేహితుడుగా మనం చేయాల్సింది కాన్ఫిడెన్స్ పెంచుతూ అలానే వాళ్ళని సరైన మార్గంలో నడిపియాలి. బాగా చెప్పావు. ఇప్పుడు ఇంతవరకు మనం అన్నీ ఎలా ఉండాలి మంచి ఫ్రెండ్ లాగా, పక్క వాళ్ళు రావాలంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలంటే ఏంటేం క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాం. కానీ లాస్ట్లో ఒకటి ఏదో దగ్గర ఒకటి మిగిలిపోయింది అని అనిపిస్తున్నది నాకు. ఇప్పుడు ఎవరో నీ దగ్గరికి వచ్చి అన్నీ చెప్తున్నారు నీకు, నువ్వు అన్నీ వింటున్నావు, కానీ ఒక పాయింట్లో మనకు కూడా ఉంటుంది కదా, నేను ఎవరికో చెప్పాలి, అంతా నేను నాలో ఉంచుకోలేనని. ఆ పాయింట్లో మనకి దేవుడే సహాయం. లాస్ట్ మినిట్లోనే కాదు కానీ ముందు నుంచే మనం స్వామికి ప్రేయర్ చేస్తూ ఉంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏ సొల్యూషన్ ఇవ్వాలో మనకు తెలుస్తుంది. ఒకవేళ సడన్గా మన ఫ్రెండ్ వచ్చి ఏదో ప్రాబ్లం అన్నారనుకో,
మనకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సొల్యూషన్ ఉండదేమో, కానీ మనం చేసిన ప్రేయర్ వల్ల స్టార్టింగ్ నుంచి గాడ్ మైట్ హెల్ప్ అస్. ఆ మూమెంట్లో ఏదో మనకి ఎవరి ద్వారా ఏదో సొల్యూషన్ పంపించి అప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. సో ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. ఈ సందర్భంలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. నేను అనంతపూర్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మా సీనియర్ ఒక అక్క ఉండేది. తనకి చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవట. సో ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫుడ్ ఇంటేక్ అంటే ఓన్లీ బ్లాండ్ ఫుడ్, కర్డ్ రైస్ అలా తినేది. సో స్పెషల్ డిన్నర్స్ అవన్నీ ఇచ్చినప్పుడు తను బాధపడింది, నేనే కర్డ్ రైస్ తింటున్నాను, నేను అవన్నీ తినలేకపోతున్నానని. మనుషులు అన్నాక అలా ఆలోచిస్తాం కదా. సో వాళ్ళ రూమ్మేట్స్, ఫ్రెండ్స్ ఈ ఇష్యూ విన్న దగ్గర నుంచి రోజు కాన్స్టెంట్గా ప్రేయర్ చేసేవారు స్వామికి. స్వామి ఏదోలా చేసి తగ్గించు, హెల్ప్ చేయి తనకి అని. సో రోజు ప్రేయర్ చేసేవారు వాళ్ళ ప్రేయర్స్తో పాటు. సో ఒకరోజు ఏమైందంటే అక్కకి ఇల్నెస్ చాలా సివియర్ అయిపోయి తినలేకపోయింది కూడా. సో రాత్రేమో రూమ్మేట్స్ ఏమో మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెట్టారు. చెప్పారు తన సీనియర్, ఫుడ్ ఉంది, ఆకలేస్తే లేపు, రాత్రిరా నేను తినిపిస్తాను, లేకపోతే నువ్వు తిను అని. సరే అని ఎలాగోలాగా పడుకుంది అక్క. రాత్రి సడన్గా చాలా నొప్పని లేచి చూసేసరికి ఎవరైనా లేపుదామని చూస్తే అందరు చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. సో అప్పుడు ఏం చేద్దామని అటుపక్క తిరిగి చూస్తే స్వామి కూర్చున్నారు అక్కడ. స్వామి కూర్చొని చూస్తున్నారు అక్క వైపు. అప్పుడు ఫస్ట్ థింగ్ తను అడిగింది ఏంటంటే, స్వామి ఎందుకు ఇది అంతా తీసేయచ్చు కదా, చాలా నొప్పిగా ఉందంటే. స్వామి ఏమో కర్మ అనేసారు అంతే, ఇంకేం అనలేదు. సో అక్క ఏం చెప్పలేకపోయింది. తర్వాత ఫుడ్ ఉందని గుర్తొచ్చింది, చూసి ఇంకా ఆలోచిస్తున్నది ఎవరినైనా లేపాలా, నేను తినలేను కదా అని. ఇప్పుడు స్వామి ఏమో చెప్పారు, వద్దులే వాళ్ళని ఎందుకు లేపడం, వాళ్ళందరూ పడుకొని ఉన్నారు కదా, వాళ్ళు అలిసిపోయి ఉంటారు, నేను నీకు తినిపిస్తానని స్వామి ఫుడ్ తీసి చూసేసరికి చల్లగా ఉంటుంది. డిన్నర్ టైం అప్పుడు తెచ్చారు కదా. సో స్వామి పక్కన పెట్టి వేడివేడిగా రైస్ తెచ్చి పెరుగు వేసి కలిపి పెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళందరూ స్పెషల్ డిన్నర్ తింటున్నప్పుడు నువ్వు ఎందుకు కర్డ్ రైస్, నువ్వు బాధపడ్డావు కదా, నువ్వే కర్డ్ రైస్ తింటున్నావని. పర్లేదు, నేను కూడా నీకోసం కర్డ్ రైసే తింటానని లాగా కన్సోల్ చేసి తినిపించి పడుకోబెట్టి వెళ్ళిపోయారు. అంతే గుర్తుంది అక్కకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే తన రూమ్మేట్స్ ఏమో వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో తిను ఇంత సఫర్ అయినా వాళ్ళకి తెలుసు తను సఫర్ అవుతున్నది. మ్యాక్సిమం ఏం చేయగలరు, మెడిసిన్స్ ఇచ్చి ఏదైనా కావాలంటే హెల్ప్ చేయడమే. కానీ అల్టిమేట్ వాళ్ళు చేయగలది ప్రేయర్. సో వాళ్ళు ముందు నుంచి అప్పటి వరకు రోజు వాళ్ళ ప్రేయర్స్తో పాటు రికవరీ కోసం ప్రే చేశారు కాబట్టే ఏదో ఒక రోజు స్వామి వచ్చి తనకు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అదే యశస్విని, మనం ఎన్ని చేసినా ఏమనుకున్నా సరే ఇంకా లాస్ట్కి మనకి స్వామే దిక్కు. ఏం చేసినా సరే స్వామి మన దగ్గర ఉంటారు. సో మనం బాధపడితే చాలు, ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు మనకి. అదే ఇప్పుడు చాలా చెప్పాం కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్కి కావాల్సింది ఏంటి అంటే మంచి ఫ్రెండ్గా వేరే వాళ్ళకి మంచి ఫ్రెండ్గా ఉండాలంటే కావాల్సింది ఏంటి మనకి? ఫస్ట్ ఏమో నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు రుషినా చెప్పినట్లు పేషెంట్గా ఉండి వింటే గుడ్ లిజనర్గా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత నువ్వు చెప్పినట్టు నమ్మకం, నిజాయితీ, అది లేకపోతే ఎవరు మన దగ్గరికి మరి వచ్చి ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేను ఆ వ్యక్తిని నమ్మి వెళ్ళాను, కానీ ఆ నమ్మకం మనం బ్రేక్ చేస్తే బాగుండదు. బ్రాడ్ థింకింగ్ కూడా ఉండాలి మనకి మంచి ఫ్రెండ్గా ఉండాలంటే. అవును. అలానే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకెంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు మన కోసం అని కాదు, మనం ఎంతమంది కోసం అలా అవ్వగలిగాము, ఎంతమందికి ఆ హ్యాపీనెస్ అనేది ఇవ్వగలిగాం. అట్ దట్ పాయింట్ వీ నో వీ హ్యావ్ రీచ్ ద గోల్ యాజ్ అ ఫ్రెండ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రేయర్ లేకుంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వవు. ఎందుకంటే అనుకుంటాం మనం ఆ వ్యక్తి నన్ను నమ్ముతుంది, నేను బాగా వింటాను, అన్నీ చేస్తానని, కానీ లాస్ట్లో వీఆర్ నాట్ ద గివర్స్ ఆఫ్ ద సొల్యూషన్. సో ప్రేయర్ ఒక్కటే విల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ స్టాండ్. మనం ఈ క్వాలిటీస్ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, కానీ
ఎప్పుడో యజుర్వేదంలోనే దీని గురించి చాలా బాగా రాసుంది. అదేంటో చూద్దాం. మిత్రస్య మా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతాం. మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రస్య చక్షుషా సమీక్షామహే. ఈ సృష్టిలోని జీవరాశులన్నీ నన్ను స్నేహభావంతో స్నేహదృష్టితో దర్శించాలి. అలాగే నేను కూడా జీవరాశులన్నింటినీ మైత్రీభావంతో చూడాలి. మనందరం ఒకరి పట్ల మరొకరు మైత్రీభావాన్ని పెంపొందించుకుని ప్రదర్శించుకోవాలి. మన యూనివర్సల్ ఫ్రెండ్ స్వామికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ముగిద్దాం. भजत अखिल हृजेत्री मैत्रीं भजत अखिल हृजेत्री आत्मवदेव परानपि पश्यत युद्धं त्यजत स्पर्धां त्यजत त्यजत परेष्वक्रममाक्रमणं मैत्रीं भजत अखिल हृजेत्री मैत्रीं भजत अखिल हृजेत्री जननी पृथ्वी कामदुघास्ते जनको देवः सकल दयाळु जनको देवः सकल दयाळु दाम्यत दत्त दयध्वं जनता श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां समस्तलोका सुखिनो भवन्तु